ఆదాయ సమానత్వం విషయంలో భారత్ ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఆ దేశ ఆదాయం సంపదను కొలిచే గిని ఇండెక్స్ లో భారత్ ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఇక స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. అమెరికా, చైనాతో పాటు G7, G20 కూటమిలోని అన్ని అగ్రదేశాలను భారత్ వెనక్కి నెట్టింది. ఇక వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్ గిని సూచీ స్కోర్ 25.5గా నమోదైంది. ఇదే సమయంలో చైనా 35.7, అమెరికా 41.8గా ఉండి భారత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. 2011లో 28.8గా ఉన్న గిని స్కోర్ ఇప్పుడు భారీగా మెరుగుపడింది. దేశ ఆర్థిక ప్రగతి ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందుతున్నాయి అనడానికి ఈ నివేదికే నిదర్శనమని కేంద్ర సర్కార్ భావిస్తుంది. ఇక పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న స్థిరమైన విధానాలే దీనికి ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో సుమారు 17 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్టులో తెలిపింది. ఇక ఇదే సమయంలో రోజుకు $2.15 ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో పేదరికపు రేటు 16.2% నుంచి కేవలం 2.3%కి పడిపోయింది. ఇక ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా 55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆధార్ ద్వారా 142 కోట్ల మందికి ప్రత్యక్ష నగదు బదిలీ సేవలు అందించడం వంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఇక డీబీటీ ద్వారా మార్చి 2023 నాటికి 3.48 లక్షల కోట్లు ఆదాయం అయినట్లుగా నివేదిక తెలిపింది. ఆయుష్మాన్ భారత్ కింద 41 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించడం వంటి పథకాలు కూడా ఆదాయ సమానత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. దేశ ఆదాయం, సంపద వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమాన స్థాయిలో పంపిణీ అవుతుందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని 0 నుంచి 100 వరకు గిని ఇండెక్స్ స్కోర్ లెక్కిస్తారు. ఇక ఈ ఇండెక్స్ స్కోర్ 0 వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు. 98 స్కోర్ వస్తే ఆ దేశ సంపద అంతా ఒకరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్ళు అందరూ కటిక పేదరికంలో ఉన్నట్టు అర్థం. ఇక ప్రపంచ బ్యాంక్ 167 దేశాల గిని ఇండెక్స్ స్కోర్ను ప్రకటించింది. ఇందులో చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్ సాధించాయి. భారత్ 25.5 స్కోర్తో వాటికన్నా మెరుగైన స్థానాన్ని సాధించింది. ఈ రిపోర్టు ప్రకారం భారత్లో 17 కోట్ల మంది భారతీయులు దారిద్ర్యపు రేఖ నుంచి బయటపడ్డారు. ఇక తక్కువ అసమానతల కేటగిరీలో చూసుకుంటే దాదాపు 30 దేశాలున్నాయి. వీటిలో ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలాండ్ లాంటి యూరప్ దేశాలు కూడా ఉన్నాయి. అలాగే UAE కూడా ఉంది.